తాగుబోతు భర్తల్ని వదులుకోలేరు చాలామంది. అవిధేయతతో నింపబడిన పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి ఆడిగిపోలేరు. కానీ రక్తం గారిచి ప్రాణం పెట్టిన యేసయ్యని విడిచిపెట్టి విగ్రహారాధనలోకి పోయిన వాళ్ళు బొచ్చెడు మంది నాకు తెలుసు. మీకోసం రేయింబగళ్ళు కష్టపడి ప్రయాసపడి మీ మధ్యలోనికి వచ్చి ఊరు కానీ ఊరొచ్చి ప్రజలు కానీ ప్రజల మధ్యలో కడుపు కట్టుకొని ఉపవాసాలుండి తమ స్వంత ఆలోచనకు సొంత అభిలాషకు తగ్గట్టుగా బ్రతకకుండా అన్నిటికీ చచ్చిపోయి అన్నిటినీ చంపుకొని మీరు రక్షణలోనికి నడిపించటానికి ప్రయాసపడిన సేవకుని మాత్రం ఇడిచిపెట్టి ఇంకొక చర్చిలో కూర్చోవటానికి మాత్రం నీకు మనసు ఎట్టొచ్చింది నాకు అర్థం కావట్లా. అంత పరాయితనమా మీ భక్తిలో? అంత పరాయోళమా మనం? తాగుబోతు భర్తతోని కూడా ఇంకా సంసారం చేస్తున్నాం కదండి. అవిధేయతతో నింపబడిన పిల్లల్ని కూడా మనం విడిచిపెట్టుకోవట్లేదు కదండి. నేను చెప్తుంది నిజమా అబద్ధమా? మన పిల్లలు మంచోళ్ళ? నాకు యథార్థంగా చెప్పండి. బయట వేరే వాళ్ళకి చెప్పొద్దు, నాకు చెప్పండి. ఒక దేవునితో సమానం సేవకుడు అంటే చెప్పండి నాకు. మన పిల్లలు మనం చెప్పిన ప్రతి మాట వింటారా? గీసిన గీత దాటని పిల్లలు మన పిల్లలా? అట్టనే కనుక మన పిల్లలైతే మన పరిస్థితులు ఇట్టెందుకుంటాయి? వాళ్ళు ఎంత విధేయులైనా నీ పిల్లల్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? ఎంత గొడవ అవుతుంది, ఎంత తగాదాలు జరుగుతున్నాయి. గొడవలు ప్రజలందరికీ బజార్నబడి కుటుంబ పరువంతా పోయినా మళ్ళా కొడుకుని పిలుచుకోవట్లా. ఎరా తిన్నవా నువ్వు అని నువ్వు అడగట్లా. వాడడిగినా అడగకపోయినా, ఆమె మాట్లాడకపోయినా బిడ్డ కదా వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు అడుగుతున్నారా? నీ యోగక్షేమాల గురించిన ఆలోచన వాళ్ళకుందా? కానీ తల్లిగా నువ్వు కసాయి దానివి కాదుగా, తండ్రిగా నువ్వు కసాయి దానివి కాదుగా, కసాయుడివి కాదు కదా. నీకు బాధ్యత అండి అది. నువ్వు అన్ని పోగొట్టుకోలేవు. వాడు బాగుపడాలనే చచ్చిపోయే వరకు ఎదురు చూసేదే నీ మనసు. అవునా కాదా? శరీర సంబంధంగా ఇంత ఓపిక ఉంటుందా? భక్తిలో ఈ ఓపిక ఉండద్దమ్మా. పరాయి భక్తి చేస్తావా? ఏడకొచ్చి ఎవరో అన్న మాట పట్టుకొని నన్ను ఇడిచిపెట్టి పోతావు నువ్వు. ఎవరిని నేను? నాకంటూ ఉన్న నా కుటుంబీకులందరినీ విడిచిపెట్టుకొని నీకోసం కదా నేను వచ్చింది. ఒక ఉద్యోగం చేసుకోలేనా? ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులంతా ఏదో ఒక వ్యాపారాలు చేసుకొని బతకలేరా? మీకులాగా మాకు కాలు చేతులు లేవా? పని చేసుకోలేమా? దేవుడు చెప్పిన మాట సంపూర్ణంగా నువ్వు నా కోసం, నా ప్రజల కోసం నువ్వు బ్రతకటానికి నియమింపబడ్డావు. ఇంకో పని చేయి మాకు, నేను నిన్ను పోషిస్తా, నీ ఆకలి తీర్చ